సో అట్లా మహేష్ బాబు ట్రై టు డూ ఎ ఫిల్మ్ విత్ మీ. నా ప్యాషన్ ఆయనకు తెలుసు కదా. అవును. తను ఎలా వదులుకుంటాడు? నాలాంటి ఓ మేకర్ నేను ఎందుకు వదులుకుంటాడు ఆయన? తర్వాత 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 మెల్లగా తన పోకిరి లేకపోతే అట్లా నేను నాకు లోన్ ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏంటంటే, సో దాన్ని సైకలాజికల్ ప్రాబ్లం అంటారు. ఇది ముందు నుంచి మీరు చూసినప్పుడు నేను పెద్ద స్టార్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు సినిమా చేయలేదు. ఓన్లీ ఒక రీజనబుల్ స్టార్ రీజనబుల్గా ఉన్నప్పుడు ఒక వెంకటేష్ బాబుతో సినిమా తీశాను శత్రు, ఒక మహేష్ బాబు ఒక రాజకుమారుడు, ఒక మురారి, ఆ కైండ్ ఆఫ్, అంటే సూపర్ స్టార్డమ్ కాదు, ఒక పెద్ద స్టార్డమ్ వచ్చేసిన తర్వాత ఎక్కడ నాకు ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఏమో అంటే నేను వాళ్ళ ఇమేజ్కి నేను ఆ కథను చేయగలనా లేదా అని ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ నాకేంటంటే, ఐ ఎంజాయ్ మోర్ విత్ సమ్వన్ హూ ఇస్ నాట్ ఏ బిగ్ స్టార్. అంటే నా కథని ఎటన్నా మలుచుకుంటాను. సూపర్ స్టార్ అయిపోయిన తర్వాత ఎవరైనా, వెదర్ ఇట్ ఇస్ మహేష్ బాబు, ప్రభాస్, హూ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ ఇమేజ్కి తగ్గట్టు నేను కథ రాయాలంటే నేను రైటా కదా, నేను రాయగలనా లేదా అనే ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ నాకు ఉంటుంది. అంటే చాలామంది ఏమడుగుతారంటే, వాళ్ళు స్టార్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ మాట వినరేమో, అది ఏదన్నా మీకు బ్లాక్ ఉందా, మీకు అలాంటి బ్లాక్ ఉందా? అదేం లేదు. ఇప్పుడు అక్కడ జనం వేరే కోరుకుంటారు. ఇప్పుడు అదే ప్రాబ్లం జరిగింది నాకు. పౌర్ణమి అనే సినిమాకి నేను కొత్తగా తీద్దాం అనుకున్నాను నేను, కానీ అక్కడ ఏమైపోయింది, ఒక వర్షం ఛత్రపతి వచ్చేటప్పటికి అది ఇమేజ్ మారిపోయింది. నేను ఒక పౌర్ణమి లాంటి ఫిలిం తీసేటప్పుడు ఒక డిఫరెంట్గా తీయాలనుకున్నాను సినిమాని. ఆ సినిమా ఎక్కలేదు. ఇప్పటికీ మంచి సినిమా అంటారు జనం, కానీ ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదు అంటే స్టార్ వల్ల ఎక్కలేదు. అంటే మీకు ఇన్కన్వీనియంట్ కాదనుకుంటే చెప్పండి. పౌర్ణమి సినిమాలో ప్రభుదేవ మీతో చాలా ఇబ్బంది పడ్డాడని డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సగంలో వదిలేసి వెళ్ళిపోయాడని. సగలు ఎవడతాడండి? ఎక్కడ లేదు అలాంటిది. ఓకే, కానీ మీరు అంతే ఫ్రాంక్గా మీరు అడిగారు కాబట్టి అంతే ఫ్రాంక్గా నేను చెప్తున్నాను. ఒక కొత్త డైరెక్టర్ పెట్టుకున్నాను, స్టోరీ నాది, స్క్రీన్ ప్లే నాది. నేను అనుకున్న థాట్ని తను దాంట్లోకి పరకాయ ప్రవేశం చేసి ఇంప్లిమెంట్ చేయాలంటే నాకు ఎంత దగ్గరగా వస్తాడనేది తనకి తెలియదు, నాకు తెలియదు. సో ఒక ప్రభుదేవ లాంటి డైరెక్ట్గా ఇన్వైట్ చేశాడు. సార్ అట్ట కాదు, మీరు అక్కడికి వెళ్ళి కూర్చోవద్దు, నేను ఒక పెద్ద మాస్టర్ని, డ్యాన్స్ మాస్టర్ని, మీరు దగ్గర కూర్చోండి, మీరు ఏదైతే లోపల మైండ్లో అనుకున్నారో మీరు నాకు చెప్పండి, అక్కడ చేసే యాక్టర్ రైటా కాదనేది మీరు మానిటర్ దగ్గర కూర్చోండి, నేను ఒక్కడే చేయట్లేదు, మన ఇద్దరు కలిసి చేస్తున్నాం అని అనుకుని ఈ సినిమా చేద్దాం. లేదంటే నేను ఇబ్బంది పడతాను సార్, ఎమోషనల్ సీక్వెన్సెస్ అని ఇబ్బంది పడతాను నేను, మీరు ఉండండి పక్కన, యు నో యువర్ ఎమోషన్స్ అనే లాంటి రోజులు ఉంటాయి. అలాగే ఒక ఆదిత్యతో సినిమా తీశాను, ఫస్ట్ ఫిల్మ్, లైక్ లైక్ మన. సో నా మైండ్లో మనసంత నువ్వే, నా కథ, నేను తెచ్చుకున్న కథ, ఇందులో కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి మళ్ళీ. అంటే ఇందులో ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన రైటర్స్ ఉంటారు, లేదంటే ఆదిత్య కొన్ని ఆలోచించినవి ఉంటాయి. బట్ ఓవరాల్గా గురువు అనేది, రూట్ అనేది ఇట్ ఇస్ మైండ్. ఆ రూట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆదిత్య నా దగ్గరికి ఎర్లీ మార్నింగ్ వచ్చేవాడు 5ంటికి. ముందు రోజు ఎన్ని సీన్లు రాసుకున్నా కూడా ఆదిత్య వచ్చేవాడు మార్నింగ్ 5ంటికి. సో వచ్చి తను ఇది సీన్ ఎలా చేస్తే బాగుంటుంది సార్, నాకెందుకో ఈ సీన్ అయితే ఇలా ఓపెన్ చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇక్కడి నుంచి కెమెరాలు తిప్పితే బాగుంటుంది అనుకుంటున్నా, నువ్వు గోపాల్ రెడ్డి మాట్లాడుకుని చేయండి అంటే నాకు దగ్గర తీసి కొడతాను. కొన్ని ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ అంటే నేను కొంచెం ఒక అరగంట లేట్కి వెళ్ళేవాడిని, రాత్రి లేట్ అయిపోయింది రాసుకుని. తను బాగా 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 ఇంప్లిమెంట్ చేసేవాడు తను. ఇది కాలానుగుణంగా తర్వాత ఈ అండర్స్టాండింగ్ ఉంటుందో నాకు కూడా తెలియదు కదా. నన్ను ఇబ్బంది పెడతారేమో అంటే నాకు ఎప్పుడు ఆదిత్య అలా అనలా, కానీ ఒక వేరే దర్శకుడు అనుకోండి, నన్ను ఇబ్బంది పెడతాడా, ఈయన ఎందుకు వచ్చి దూరుతున్నాడు అని మూడ్లోకి రావచ్చు. అందువల్ల ఐ విల్ నాట్ ఫీల్ కంఫర్టబుల్. నేను చాలా డైరెక్టర్స్ని రిపీట్ చేశాను. అంటే ప్రభుదేవ మీకు మీ థాట్కి క్లోజ్గా, చాలా క్లోజ్గా నువ్వు వస్తాను వద్దాడని పని చేసాం. అవును, చాలా క్లోజ్గా పౌర్ణమి సినిమా పని చేసాం. ఇది మీరు ఎక్కడ విన్నారు కానీ ఇది ఎక్కడ వెళ్ళిపోయాడు ఇవన్నీ లేదండి. మొన్న కూడా కలిసాము అందరూ ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం. అదే అసలు ఇది రూమర్.
అదేలేండి, ఐఎమ్ ఓపెన్లీ సేయింగ్ ఇట్స్ రూమర్. అదే నేను అందుకే ఇప్పుడు మీరు మీ నోటి నన్ను ఒకళ్ళు అడిగారు సార్ ఇలాగే, ఏంటి సార్ ఏదైనా గొడవ జరిగిందంట కదా, అది ఎక్కడ గొడవ జరిగింది, నాతో గొడవ పెట్టుకున్నంత సీన్ ఎవరికి లేదని చెప్పాను. రాజులు కదా బాలకృష్ణ గారు చెప్పినట్టు అది కాదు, ఎండ్రు కదా అని. ఇంటర్ కదా కాదు, అసలు అంత ఉండదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.